సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనపై రాష్ట్ర ప్రజలు సంతృప్తితో ఉన్నారన్నారు తిరువూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ స్వామిదాస్. సంక్షేమం, అభివృద్ధి అందించిన సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని స్వామిదాస్ తెలిపారు. తిరువూరులో మార్నింగ్ వాక్ నిర్వహించిన ఆయన వ్యాపారస్తులతో, భవన నిర్మాణ కార్మికులతో ముచ్చటించారు. వెనుకబడిన కులాలను అభివృద్ధి చేసే దిశగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం బంటుమిల్లి గ్రామంలో ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహరాజు ఆధ్వర్యంలో 200వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి గూడూరి ఉమాబాల, పాలకొల్లు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుడాల గోపి తదితరులు పాల్గొన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని వైఎస్ఆర్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ మురళీధర్ అన్నారు. నెల్లూరు జిల్లా రాపూరు పట్టణం, లక్ష్మీపురం, మల్లగుమ్మటంలో గడప గడపకు మన ప్రభుత్వంలో నేతలు పాల్గొన్నారు. పలు గ్రామాల్లో ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించేందుకు సీఎం జగన్ గొప్ప ఆలోచనే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం అన్నారు. పేదవాడికి ఇళ్ల స్థలాలు ఇస్తానని మాయమాటలు చెప్పి చంద్రబాబు ప్రజల్ని మోసం చేశాడని మండిపడ్డారు వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి. సీఎం జగన్ పేదవాడి సొంతింటి కల నెరవేర్చారన్నారు. మైదుకూరు నియోజకవర్గం కాజీపేట్ మండలంలో లబ్ధిదారులకు జగనన్న కాలనీ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారాయన. మైదుకూరు నియోజకవర్గంలో 5,000 మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్దే అన్నారు.